కొండమీది ఒంటరి ముసలవ్వ. అది గోదావరి తల్లి పరవళ్లు తొక్కే కోనసీమ ప్రాంతం. దట్టమైన కొబ్బరి తోటల మధ్య పచ్చని ప్రకృతి ఒడిలో నిద్రిస్తున్న అందమైన గ్రామం సకినేటిపల్లి. ఈ గ్రామానికి ఒక పక్కన గోదావరి కాలువ గలగలా పారుతుంటే మరోపక్క ఆకాశాన్ని తాకేలా ఉండే ఒక పెద్ద కొండ ఉంది. ఈ ఊరికి గజపతి రాజుగారు జమీందారు. ఆయన అడుగే ఊరికి మార్గం. ఎప్పుడూ ఊరి మంచి కోసం ఆలోచించే వ్యక్తిగా ఆయనకు పేరున్నా మాటలో మాత్రం కొంత కరుకుదనం కనిపిస్తుంది. ఆ జమీందారు ఇంట్లోని కిట్టయ్య అనే వ్యక్తి పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు. కిట్టయ్య అంటే కేవలం ఒక పనివాడు కాదు, నమ్మకానికి నిలువుటద్దం. అతనికి తన ఇల్లు, జమీందారు గారి పని తప్ప మరో లోకం తెలియదు. కిట్టయ్య అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య సీతమ్మ చాలా గుణవంతురాలు. ఏవయ్యా, కొంచెం మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. పొద్దున్నే ఎప్పుడో మంచులో వెళ్తారు, మళ్ళీ చీకటి పడ్డాక వస్తారు. ఎప్పుడూ ఆ జమీందారు గారి పొలంలోనే పనిచేస్తూ ఉంటే ఎలా? మీ డొక్కలు ఎండిపోతున్నాయి చూడండి. ఈ ఆరవ ప్రాణం ఎన్నాళ్లని ఇలా కష్టపడుతుంది? పర్వాలేదు లేవే సీతమ్మ, జమీందారు గారు మన ఊరి గురించి ఆలోచిస్తారు కదా. నేను ఆయన పొలం గురించి ఆలోచిస్తాను. అందరూ బాగుంటేనే కదా మనం బాగుండేది. జమీందారు గారు సంతోషంగా ఉంటేనే కదా ఈ ఊరికి తిండి దొరికేది. ఈ మట్టిని నమ్ముకున్న వాడికి అలసటేముంటుంది? మీరు ఎప్పుడూ ఇంతేనండి. అమాయకత్వానికి మీరు మారుపేరు. ఆ జమీందారు గారు మీ కష్టాన్ని గుర్తిస్తారో లేదో కాని మీరు మాత్రం ఆయన్ని దేవుడిలా చూస్తారు. సరేలే, తిని పడుకోండి, రేపు మళ్ళీ పనులున్నాయి కదా. మరుసటి రోజు ఉదయం జమీందారు గజపతి రాజుగారు తన పొలం దగ్గరున్న మంచం మీద కూర్చొని ఉన్నారు. అప్పుడే ఆయన కుడి భుజం లాంటి సూరన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఊర్లో ఏ చిన్న విషయం జరిగినా జమీందారు గారికి చేరవేయటం వాడి వంతు. వాడి కళ్ళు ఎప్పుడూ ఏదో ఒక నెపం వెతుకుతూ ఉంటాయి. ఏరా సూరన్న, అలా ఎగశ్వాసతో వస్తున్నావు? ఏమైంది? పులేమైనా ఊర్లోకొచ్చిందా, లేక గోదావరి గట్టు తెగిందా? అయ్యా, పులి కంటే భయంకరమైనది ఒకటి మన ఊరికొచ్చిందయ్యా. ఒక పిచ్చి ముసలవ్వ ఒళ్ళంతా పుండ్లతో, చిరిగిన బట్టలతో వస్తోంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అది ఏ రోగంతో ఉందో ఏమో అని మన ఊరి ప్రజలకు అంటుకుంటుందని నేనే దాన్ని ఊరి బయటకి తరిమేశానయ్యా. అది పోతూ పోతూ మన ఊరినేదో వింతగా చూస్తోందయ్యా. మంచి పని చేశావు సూరన్న. ఈ రోజుల్లో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. నా ఊరు క్షేమంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మళ్ళీ ఊరిలోకి అడుగు పెట్టనివ్వకు. అడుగు పెడితే కాళ్ళు విరగ్గొట్టండి. ఏరా కిట్టయ్య, వచ్చావా? అదిగో ఆ సూరన్న చెప్పేది విన్నావు కదా. ఎవరో పిచ్చి ముసలవ్వ ఊరి మీదకొస్తోందట. నువ్వు మాత్రం అవేవి పట్టించుకోకుండా పొలం పనుల మీద శ్రద్ధ పెట్టు. నా పొలానికి ఒక్క పురుగు కూడా రాకుండా నువ్వే కాపాడుకోవాలి. అర్థమైందా? చిత్తమయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నా ప్రాణమున్నంత వరకు మీ పొలానికి ఏ డోకా రాకుండా చూసుకుంటాను. జమీందారు కిట్టయ్యకి పని అప్పచెప్పి సూరన్నతో కలిసి వెళ్లిపోయారు. కిట్టయ్య మనసులో ఆ ముసలవ్వ పరిస్థితిని తలుచుకుని విలవిల్లాడాడు. కొన్ని రోజులు గడిచాయి. సూరన్న మళ్లీ పరిగెత్తుకుంటూ జమీందారు గారి ఇంటికి వచ్చాడు. ముఖంలో ఏదో తెలియని వణుకు కనిపిస్తోంది. అయ్యా, ఆ రోజు నేను తరిమేసిన ముసలవ్వ ఇప్పుడు మన ఊరి కొండ మీద ఉంటోందిటయ్యా. మేకలు కాసేవాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. అది అక్కడే ఏదో చిన్న గుడిసె వేసుకుందట. ఊర్లో వాళ్ళు భయపడుతున్నారు. మనం ఏదో ఒకటి చేయాలయ్యా. గాలి వస్తే దాని రోగం కూడా మన ఊరికి వస్తుందేమో అని జనం గోల చేస్తున్నారు. అవునా? ఇంకా ఇక్కడే ఉందా? సరే, అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మను. ఊరి కట్టుబాటు అంటే ఏంటో చూపిద్దాం. పొలంలో కిట్టయ్య పని చేసుకుంటూ ఉండగా పక్క పొలంలో ఉన్న సోమయ్య అక్కడికొచ్చాడు. ఏంటి కిట్టయ్యా, ఇంకా పని చేస్తూనే ఉన్నావు? పదా, రచ్చబండ దగ్గర పంచాయతీ ఉంది. ఆ ముసలమ్మ గురించి జమీందారు గారు అందరినీ పిలుస్తున్నారు. ఎందుకయ్యా సోమయ్య? అదే కదరా, ఆవిడకి ఏదో రోగం ఉందట. జమీందారు గారు మండిపోతున్నారు. మన ఊరి చుట్టూ కంచె వేయాలని కూడా ఆలోచిస్తున్నారు. పద త్వరగా. ఊరి జనమంతా గుమిగూడారు. జమీందారు గారు గంభీరంగా కుర్చీలో కూర్చొని అందర్నీ హెచ్చరిస్తున్నారు. సకినేటిపల్లి ప్రజలారా, మన ఊరి బాగు కోసం నేను ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఆ రోగగ్రస్తురాలైన పిచ్చి ముసలవ్వ
మన కొండ మీద పాక వేసింది. ఎవరూ కొండపైకి వెళ్ళకూడదు. సూరన్న ఆ రోజే దాన్ని తరిమేశాడు. లేకపోతే ఊరంతా రోగాలు వచ్చేవి. మన ఊరి చుట్టూ కంచె వేసుకుందాం. ఎవరైనా ఆమె దగ్గరకు వెళితే ఊరు నుంచి వెలేస్తాను. జాగ్రత్త. జమీందారు గారి హెచ్చరిక విన్నాక కిట్టయ్య ఇంటికొచ్చాడు. మనసు నిండా ఆ ముసలవ్వ ఆలోచనలే. ఏవయ్యా, రమ్మంటుంటే వినపట్టం లేదా? తిండి ముద్ద ఎందుకు సాగటం లేదు? ఏం ఆలోచిస్తున్నారు? సీతమ్మా, ఆ ముసలవ్వ పిచ్చిది కాదేమో అనిపిస్తోంది. ఆవిడకి ఏ రోగముందో ఏమో కాని ఈ చలిలో కొండ మీద ఎలా ఉంటోంది? రాత్రి తోడేళ్లు వస్తాయి కదా, ఆకలికి అల్లాడుతుందేమో. జమీందారు గారు అందరినీ వద్దంటున్నారు కాని నా మనసేమో పాపం అంటోంది. సీతమ్మ, మనమే ఆమె దగ్గరికి వెళ్దామా? ఏవయ్యా, మీరు పిచ్చోళ్ళా? జమీందారు గారు ఊరి నుంచి వెళ్ళేస్తానని రచ్చబండ మీద ఒట్టు వేశారు. ఆ కొండ మీదకు వెళ్లాలంటేనే భయం. అడవి మృగాలుంటాయి. పైగా సూరన్న కన్ను గద్దలా ఉంటుంది. పోనీ నీ స్నేహితుడు సోమయ్యని అడుగు. వాడు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. సోమయ్యన్న, కొంచెం తోడు వస్తావా? కొండమీద ముసలమ్మ ప్రాణంతో ఉందో లేదో చూడాలి. అయ్యో, మా ఆయన ఎక్కడికి రాడు. కెట్టయ్యా, మీ పిచ్చి పనులకి మమ్మల్ని కూడా బలి చేస్తారా? జమీందారు గారికి తెలిస్తే మా నోటి దగ్గర కూడుపోతుంది. ఆ సూరన్న గాడికి తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వడు. వెళ్ళండి ఇక్కడ్నుంచి. సోమయ్య భార్య తిట్టేసరికి కిట్టయ్య, సీతమ్మ దిగులుగా తిరిగొచ్చారు. అటు ఊరిలో జమీందారు గారి రాజసం వెలుగుతుంటే, ఇటు కొండమీద ఆ ముసలవ్వ పరిస్థితి నరకప్రాయంగా ఉంది. ఆ ముసలవ్వ మనసులో ఒకే ఒక్క పేరు మారుమోగుతుంది. తన కొడుకు కోసం ఆవిడ కళ్ళు దారి చూసి చూసి కాయలు కాశాయి. నా కొడుకు ఎక్కడున్నాడో? వాడు నన్ను ఈ రూపంలో చూసి గుర్తుపడతాడా? లేక ఊరి జనంలాగే అసహ్యించుకొని రాయి విసురుతాడా అని ఆ తల్లి గుండె ప్రతిక్షణం వెక్కి వెక్కి ఏడుస్తోంది. రాత్రిపూట కొండమీద తోడేళ్ల అరుపులు వినబడుతుంటే తన కొడుకు భద్రంగా ఉన్నాడో లేదో అని ఆ పిచ్చి తల్లి తన ప్రాణం గురించి కూడా కాకుండా కొడుకు గురించే ఆలోచిస్తోంది. అది గడ్డకట్టే చలిరాత్రి. కిట్టయ్య ఒక లాంతరు పట్టుకున్నాడు. సీతమ్మ కొంచెం అన్నం మూట కట్టుకొని బయలుదేరింది. సీతమ్మ, అడుగులో అడుగు వేసిరా. ఆ సూరన్నగాడు అటువైపు నిద్రపోతున్నాడు. ఏవయ్యా, నాకు భయమేస్తోంది. ఈ చీకట్లో ఏదో శబ్దం వస్తోంది. మెల్లగా కొండపైకి చేరుకున్నారు. అక్కడ దారిలో ఒక చోట ఆ ముసలవ్వ స్పృహ తప్పి పడి ఉంది. కిట్టయ్య ఆమెను లేపి మంచినీళ్లు తాగించి తమతో తెచ్చిన అన్నం తినిపించారు. నాయనా, ఈ పిచ్చిదాని కోసం ఎందుకు వచ్చారు? అందరూ నన్ను చావమంటున్నారు. మీరు ఈ అన్నం ముద్దని ఎందుకిస్తున్నారు? భయం వేస్తోంది నాయనా. నన్ను మళ్ళీ కొట్టరు కదా? అమ్మా, భయపడకు. మేము మనుషులమే. నీకు సాయం చేయడానికి వచ్చాము. నీకు ఎవరూ లేరా అమ్మా? అసలు ఏమైంది? నాయనా, ఆస్తి కోసం నా వాళ్లే నన్ను పిచ్చిదాన్ని చేశారు. నా కొడుకు నా కళ్ళ ముందే పారిపోయాడు. వాడిని వెతుకుతూ ఎన్నో ఊర్లు తిరిగాను. కాని నన్ను కనీసం మనిషిలా కూడా చూడలేదు. రోగిష్టి అని తరిమేశాడు. నా బిడ్డ ముఖం ఒక్కసారి చూసి చనిపోవాలనుంది నాయనా. లేకపోతే ఎప్పుడో ప్రాణం వదిలేసేదాన్ని. కిట్టయ్య, సీతమ్మ ప్రతిరోజు రహస్యంగా కొండపైకి వెళ్లడం, ఆ తల్లికి సేవ చేయటం మొదలుపెట్టారు. కాని జమీందారు గారి కుడిభుజం సూరన్న ఒక రాత్రి వీళ్లను వెనకాలే వచ్చి చూసేశాడు. అయ్యా, నేను చెప్పాను కదా, మన కిట్టయ్య మామూలోడు కాదు. ఆ పిచ్చి ముసలవ్వ దగ్గరకు ప్రతి రాత్రి వెళ్తున్నాడు. వాడి పెళ్ళాం కూడా వెళ్తోంది. మీ ఆజ్ఞను వాళ్ళు గడ్డి పోజలా తీసి పారేశారయ్యా. కిట్టయ్య, నా నమ్మకానికే ద్రోహం చేస్తావా? నా పాలేరు అయ్యుండి నా మాటనే కాదంటావా? సూరన్న, ఇప్పుడే వెళ్లి వాళ్ళని ఈడ్చుకురా. కిట్టయ్య, సీతమ్మలను జమీందారు ముందు నిలబెట్టారు. జమీందారు కోపంతో వాళ్లను హెచ్చరించాడు. కిట్టయ్య, చెప్పు, ఆ పిచ్చిదాని దగ్గరకు ఎందుకు వెళ్తున్నావు? నా ఊరికి రోగం తేవాలని చూస్తున్నావా? నీ ఇంటిని ఇప్పుడే తగలబెట్టిస్తాను. లేదయ్యా, ఆ ముసలమ్మ పిచ్చిది కాదు. ఆమె ఒక కన్న తల్లయ్యా. ఆకలితో అల్లాడుతోంది. మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఆమెను కొండ దిగనివ్వండి. పుణ్యమా?
నాకు నీ నీతులు అక్కర్లేదు. సురనా, రేపు ఉదయం ఆ ముసలమ్మను తీసుకుని రచ్చబండ దగ్గరకు రా, లేకపోతే ఈ కిట్టయ్యను ఊరి నుంచి వెలేయండి. మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర అందరూ ఉన్నారు. జమీందారు గారు ఉరిమి ఉరిమి చూస్తున్నారు, కాని ముసలవ్వ రాలేదు. అయ్యా, ఆమె రానంటోంది. ఆమెకి చాలా గర్వమయ్యా. ఎరా కిట్టయ్యా, ఆ ముసల్ది ఎక్కడా? నేను రమ్మంటే రానంటోందా? లేక నువ్వే దానికి ఏదో చెప్పి రాకుండా ఆపావా? నా ఆజ్ఞను కాదని దానికి అంత ధైర్యం ఎక్కడిది? అవునయ్యా, వీడే ఆవిడకేదో ఉల్టా మాయలు చెప్పుంటాడు. అందుకే ఆమె రానంటోంది. వీళ్ళని ఊరు నుంచి ఇప్పుడే తరిమి కొట్టండయ్యా. రే కిట్టయ్య, నిజం చెప్పు. ఆ ముసల్ది రాకపోవడానికి కారణం నువ్వేనా? నా ముందే మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారా? నా ఉప్పు తిని నాకే ఎదురు తిరుగుతావా? ఇప్పుడే నిజం ఒప్పుకో, లేకపోతే నిన్ను ఈ క్షణమే గొలుసులతో కట్టేసి ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టిస్తాను. అయ్యో అయ్యగారు, తప్పుగా అనుకోకండి. నేను ఆ తల్లి కాళ్ళ మీద పడి బ్రతిమాలనయ్యగారు. మా జమీందారు గారు రమ్మంటున్నారు, రాకపోతే మా ప్రాణాలు పోతాయి అని వేడుకున్నాను. కాని ఆ ముసలమ్మ కళ్ళల్లో నీళ్లతో, నాయనా, మనుషులు నాకు రాళ్ళు వేశారు. నన్ను చూసి అసహ్యించుకున్నారు. ఇప్పుడు ఆ ముఖాలు మళ్ళీ చూడలేను. నా చావు ఈ కొండ మీదే ఉండనివ్వు అని ఏడుస్తోంది తప్ప రావట్లేదయ్యగారు. నా మీద కోపడకండి. నేను మీ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు కదా. మనుషులంటేనే ఆవిడ భయపడిపోతుందయ్యా. గర్వమా? నా రాజ్యాన్ని ధిక్కరిస్తుందా? పదండి, అందరూ కొండపైకే వెళ్దాం. దాని సంగతి నేనే చూస్తాను. ఎవరిని చూసుకుని దానికంత గర్వమో చూస్తాను. జమీందారు గారు కొండపైకి వెళ్లి ఆ ముసలవ్వను చూసి గర్జించారు. ఏయ్ ముసల్దానా, ఎవరిని చూసుకుని నీకింత గర్వం? ఈ ఊరి రాజును నేను రమ్మంటే రావా? అసలు నీకు ఎన్ని గుండెలు? నా ఊరిలో ఉంటూ నా మాటనే జవదాటుతావా? ముసలవ్వ మెల్లగా తలెత్తి జమీందారు వైపు చూసింది. ఆ చూపులో కోపం లేదు, కేవలం సంవత్సరాల తరబడి దాచుకున్న ప్రేమ, బాధ ఉన్నాయి. జమీందారు ఆవిడ కళ్లల్లోకి చూడగానే ఒక్కసారిగా వణికిపోయారు. ఆవిడ కనుబొమ్మల మధ్య ఉన్న ఆ చిన్న మచ్చ, ఆ చూపు ఆయన్ని గతంలోకి తీసుకెళ్ళింది. ఆయన చేతిలో ఉన్న అధికారం అనే గర్వం ఒక్కసారిగా కూలిపోయింది. అమ్మా, అమ్మా, నువ్వా? నా చిన్నతనంలో నాకు ఆవకాయ ముద్ద తినిపించిన నా తల్లివా? జమీందారు గారు ఒక్కసారిగా మోకాళ్ల మీద కూలబడి ఏడ్చారు. అప్పటి వరకు ఉన్న అహంకారం పోయి ఉగ్రరూపం దాల్చారు. కాని ఆ కోపం తన తల్లి మీద కాదు, తన కళ్ళు కప్పిన ఈ అధికారం మీద, పక్కనే ఉన్న సూరన్న మీద. రే సూరన్న, నా కళ్ళకు గంతలు కట్టావురా. నా కన్న తల్లిని రోడ్డు పాలు చేసి రోకిష్టి అని ముద్ర వేసి నా చేతే తరిమేయించావు కదరా. అయ్యా, క్షమించండి. నాకు ఆవిడ మీ తల్లి అని తెలియదయ్యా. జమీందారు గారు తన తల్లి కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడ్చారు. తను ఎంత పాపాత్ముడో, తల్లిని పిచ్చిది, రోగిష్టి అని అన్నాడని క్షమించమని అంటూ తన రాజసం తల్లి పాదాల దగ్గర తుడిచిపెట్టుకుపోయిందని వేడుకున్నాడు. జమీందారు గారు తన తల్లిని గౌరవంగా మేడలోకి తీసుకెళ్లారు. కిట్టయ్య దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకున్నారు. కిట్టయ్యా, నీవు ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు. నేను కేవలం ఊరి రాజును మాత్రమే, కాని నీవు నిజమైన మనిషివి. నా తల్లికి సేవ చేసిన నీవు ఈ రోజు నుంచి నా పాలేరువి కాదు, నా సొంత తమ్ముడివి. నా రాజ్యంలో సగం నీకే ఇస్తున్నాను. మీ దంపతుల మంచితనం వల్లనే ఈరోజు ఒక తల్లికి కొడుకు దొరికాడు. సకినేటిపల్లి గ్రామ చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. సకినేటిపల్లి గ్రామంలో ఇక ఏ అనాథకు భయం లేదు. కొండమీద ముసలవ్వ ఇప్పుడు ఊరంతటికీ రాజమాత అయ్యింది. కిట్టయ్య, సీతమ్మల మంచితనం ఊరందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అధికారం మరియు అహంకారం మనిషి కళ్లను కప్పేస్తాయి, కాని మంచితనం, జాలి మాత్రమే మనిషిని దేవుడికి దగ్గర చేస్తాయి. కన్నతల్లిని గౌరవించని వాడికి లోకంలో శాంతి ఉండదు. అమాయకత్వంలోనే నిజమైన దైవత్వం ఉంటుంది.